సినిమా ఇండస్ట్రీలో కథలు మారడం అనేదే సహజం. ఒక హీరో చేయాల్సిన కథతో మరో హీరో సినిమాలు చేయడం ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. ఎందుకంటే సినిమాల సెలక్షన్ లో ఒక్కో హీరో అంచనా ఒక్కో విధంగా ఉంటుంది. అందుకు చాలా క్యాలిక్యులేషన్స్, టర్మ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఒక హీరో వద్దనుకున్న కథతో మరో హీరో బ్లాక్ బస్టర్ కొట్టవచ్చు. అదే సమయంలో బోల్తా కూడా పడవచ్చు. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఓ కథతో సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లో కొరటాల శివ ఒకరు. మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కు ఒక కథ చెప్పాడట కొరటాల. ఎన్టీఆర్ కూడా ఈ కథను విని బాగా ఇంప్రెస్ అయ్యాడు. కానీ ఆ టైంలో ఎన్టీఆర్ సినిమా డైరీ పూర్తిగా నిండిపోయింది. దీంతో కొరటాల సినిమాను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. దీంతో వెంటనే రామ్ చరణ్ అప్రోచ్ అయ్యాడు స్టార్ డైరెక్టర్. బండ్లా గణేష్ నిర్మాతగా ప్రాజెక్టు కూడా లాంఛనంగా మొదలైంది. అయితే ఎందుకో గానీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో కొరటాల మహేష్ బాబు దగ్గరికి వెళ్లి స్టోరీ వినిపించాడు. మహేష్ కూడా కొన్ని మార్పులు చేర్పులు సూచించి సినిమాకు ఓకే చెప్పాడు. దీంతో ఎట్టకేలకు కొరటాల సినిమా పట్టాలెక్కింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమా, చరణ్ తో ఆగిపోయిన సినిమా, మహేష్ బాబు ఓకే చెప్పిన సినిమా ఒకటే, అది శ్రీమంతుడు. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం శ్రీమంతుడు. 2015 ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలై నిన్నటికి 10 ఏళ్లు పూర్తయింది. మహేష్ బాబు కెరీర్ లో శ్రీమంతుడు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఒక ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడమన్న కాన్సెప్ట్ కు కాస్త కమర్షియల్ హంగును జోడించి ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు కొరటాల శివ. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే జగపతి బాబు, మహేష్ తండ్రిగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు.